హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులలో కిరాయి ఇళ్లలో చిన్న ఇళ్లలో 2-3 కుటుంబాలు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ఇందిరమ్మ మోడల్ కాలనీ 2160 సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు దక్కాల్సి ఉంది. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులలో కిరాయి ఇళ్లలో చిన్న ఇళ్లలో 2-3 కుటుంబాలు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ఇందిరమ్మ మోడల్ కాలనీ 2160 సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు దక్కాల్సి ఉంది. అందుకు అనుగుణంగా అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించాలని కోరారు. పెదప హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ కాలనీ 2160 సింగిల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తుల స్వీకరణ అధికారులు ప్రారంభించారు. అట్టి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి 4 ప్రత్యేక కౌంటర్లను డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ శుక్రవారం పరిశీలించి సుందరయ్య నగర్ 5వ వార్డు పేద కుటుంబాల దరఖాస్తులు నింపి ప్రత్యేక కౌంటర్లలోని అధికారులకు అందించి రసీదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ మన్సూర్ అలీ మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ మోడల్ కాలనీ సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో తప్పక పంచుతామన్నారు. పేదవాని సొంతింటి కల నెరవేరుతుందని తెలియజేశారు. అర్హులైన ప్రతి కుటుంబం తహసీల్దార్ కార్యాలయంలో నేటి నుంచి జనవరి 20వ తారీఖు వరకు పూర్తి వివరాలు నమోదు చేసి సంబంధిత జిరాక్స్లతో మహిళల పేరు మీద దరఖాస్తులు సమర్పించి రసీదులు తీసుకోవాలని తెలిపారు. రేపటి నుంచి మనం ఈ ఇళ్ల కోసం ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద అప్లికేషన్స్ కూడా తీసుకోవడం మొదలు పెడతాం. అందరినీ ఇంక్లూడింగ్ పార్టీ వర్కర్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నా. ఎవరు దీంట్లో ₹1 ఎక్కడ ఎవరైనా తీసుకున్నట్టుగా ఏమైనా వార్తలు వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. నిరుపేదలకి, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ప్రకారం అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునేటట్టు మీరు చూడండి. 100% హుజూర్ నగర్ పట్టణంలో, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎంతమంది అర్హత ఉంటే అంతమంది మరి తప్పనిసరిగా ఇక్కడ ఇల్లు కేటాయిస్తాం. సభాముఖంగా చెప్తున్నా, అర్హులైన వాళ్ళకి అందరికీ ఇస్తాము, అర్హులు కాని వారికి ఒక్కరికి కూడా ఇవ్వము.